యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ముక్కోటి ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటే అది మహాపుణ్యం అంటూ భక్తులకు ఇది ఒక మహా నమ్మకం. ఆ నమ్మకంతో ప్రతి ఏడాది ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు అనేక రకాలైన భక్తులు దేవాలయాలకు క్యూ కడుతూ ఉంటారు. ఆ క్యూ ఇటువంటి క్యూ ఉండదు. తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల 12 గంటల వరకు ఈ క్యూ ఉంటుంది. అది కూడా పులివెందుల్లో ఎక్కువగా ఈ క్యూ కనపడుతూ ఉంది. పులివెందుల్లోని పాత బస్టాండ్ వద్ద ఉన్నటువంటి శ్రీ వెంకటరమణ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద బ్రహ్మాండమయంగా దర్శనాలు చేసుకుంటారు పులివెందుల భక్తులు. ఈ దేవాలయానికి క్యూ కట్టి ఉంటారు. అది మెయిన్ రోడ్డు కూడలిలో ఉంది. మెయిన్ రోడ్డు నుంచి క్యూగా నిలబడతారు. మంచి భక్తి శ్రద్ధలతో వాళ్ళు గంటలు నిలబడి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్తారు. అది గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు. ఓపికగా పిల్ల పాపలతో వచ్చి క్యూలో నిలబడి దేవుని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వెళ్తారు పులివెందుల్లో. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం విషయం మీకు తెలిసిందే కదా. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఆ వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు విపరీతంగా భక్తులు వెళ్లి అక్కడ దాదాపుగా 6 మంది మరణించిన విషయం మీకు తెలిసిందే కదా. రాజకీయ నాయకులు కూడా అక్కడికి వెళ్లి ఆ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడం మీకు తెలిసిందే. అయితే అక్కడ ఆ ఉద్రిక్తత జనాల మధ్య 6 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ మొత్తం వారి దృష్టిలో అక్కడ రద్దీ ఎక్కువ. అది ఎవరి విప్లవమో ఏందో అది పక్కన పెడితే ఒక పులివెందులలో కూడా ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పులివెందుల ప్రజానికం క్యూ కడతారు. ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయమే కాదు, రంగనాథ స్వామి దేవాలయం అనుకోండి, ఆ తర్వాత ఇతర రకాలైన దేవాలయాలు అనుకోండి. ఇటీవల కాలంలో పులివెందుల్లో బ్రహ్మాండమైన ప్రశాంతమైన వాతావరణంలో ఒక దేవాలయం వెలిసింది, శ్రీకృష్ణ ఆలయం. ఈ శ్రీకృష్ణ ఆలయానికి కూడా భక్తులు విరివిగా పాల్గొంటారు. ఈ విధంగా పులివెందుల్లో ముక్కోటి ఏకాదశి దేవుని దర్శనాన్ని, వెంకటేశ్వర స్వామి దేవుని దర్శనాన్ని ఘనంగా దర్శించుకొని భక్తులు దేవుని ఆశీర్వాదాలను పొందుతారు అనేదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.